अब धर्म की रक्षा करना है। अरे हिंदू भाइयों आके मिलो, अब देश की रक्षा करना है। सारे हिंदू एक रहे तो हिंदू राष्ट्र बनाएंगे। हिंदू युवकों तन तन में अब शक्ति का अवतार उठे। विधर्मियों के हमले को ये तरफ జై శ్రీరామ్, జై హిందూ, జై భారత్. మరి ఈ రోజు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి అరాచకాలను ప్రతి ఒక్క హిందూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. మరి ఆ రోజు కాశ్మీర్ పండితులకు జరిగిన అన్యాయాన్ని ఒక సినిమా ద్వారా చూసి ప్రతి ఒక్కరు కూడా మన రక్తం ఉడికిపోతుందని చెప్పారు. మరి ఈ రోజు ఏమైతుంది, ప్రతి ఒక్కరు కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఈ రోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్న విషయం. కాబట్టి అందరూ కూడా ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఘోరాలను అగత్యాలను వెంటనే నివారించాలని ప్రతి ఒక్క హిందూ సంఘాలు, ప్రతి ఒక్క హిందూ బిడ్డ మనం గర్తించవలసిన అవసరం ఉంది. అక్కడ ఆ రోజు జరిగిందని ఈ రోజు బాధపడుతున్నాం. మరి ఈ రోజు మన కళ్ళ ముందు ఒక మీడియా ద్వారా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మరి కాబట్టి ఒక పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్క హిందూ బిడ్డలు కూడా మరి ముందుకొచ్చి మన బంగ్లాదేశ్ బిడ్డలను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అలాగే ఒక హిందువుల కోసం ముందుకొచ్చిన మన చిన్మయ దాస్ ను అరెస్ట్ చేయడం బంగ్లాదేశ్, ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఇక్కడ వచ్చేసి మన ఓఐసీసీ వాళ్ళు ఒక 15 నిమిషాలు ఇస్తే హిందువుల పని చేస్తామని చెప్పారు. మరి అప్పుడెందుకు మన ప్రభుత్వం కళ్ళు మూసుకుందా, చోళ్ళు మూసుకుందా? ఇక్కడ ఎలాంటి చర్యలు లేవు. కేవలం హిందువులను సంఘటితం చేయడానికి వచ్చిన మన చిన్మయ దాస్ ను అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కళం విప్పాలి, ముందుకు రావాలి. ఈ రోజు కేవలం బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి విషయం మనం చూడనట్టుగా, స్పందించినట్టుగా ఉంటే రేపు మన తెలంగాణ కూడా రాదనే నమ్మకం ఏమైనా ఉందా? మరి ఈ రోజు అక్కడ కర్ణాటకలో కానీ, బంగ్లాదేశ్ లో కానీ కొన్ని రాష్ట్రాలు మొత్తం కూడా మైనారిటీలోకి దిగజారిపోతుంది మన హిందుత్వం. మరి మైనారిటీలో ఉన్న ఈ తెలంగాణలో మైనారిటీలో శాతం ఎక్కువైతుంది. మరి మెజారిటీలు ఎందుకంత తక్కువైతున్నారు? మరి బాబాసాహెబ్ రచించినటువంటి మన కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరు కూడా సరిగ్గా తీసుకోవాలి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మనం జీవనం మారుస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను, అరాచకాలను కూడా ప్రతి ఒక్కరు ఖండించాలి. మరి మోదీ గారు వెంటనే ఇది మీ బాధ్యత, మా అందరి ఆశలు కూడా మీ పైన ఉన్నాయి. కాబట్టి మన చిన్మయదాసు వెంటనే రిలీజ్ చేయాలి. ఇది మీ యొక్క బాధ్యత అని ప్రతి ఒక్క హిందువులు కూడా మేము గుర్తిస్తున్నాం. మీరే దిక్కని మేము నమ్ముతున్నాం. కాబట్టి చిన్మయదాసు వెంటనే రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్, కోట్ల పుష్పలతో ముద్ర, జై శ్రీరామ్.